ఒక లా ఉంటే లా ఒక్కటే సాటిస్ఫై చేయగలదా? లా ఒక్కటే సాటిస్ఫై చేయలేదు, మరి ఏం చెయ్యాలి అనేది క్వశ్చన్ మార్క్. See, this question can be asked in multiple perspective, whether from the point of GS2, whether from the point of GS4. ఎందుకంటే మల్టిపుల్ పేపర్ లీక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎథిక్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో హ్యాండ్ రిటన్ ఆన్సర్ ఆఫ్ మైండ్. బట్ అలొకేషన్ చెప్తున్నా చూడండి ఒకసారి. పబ్లిక్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ merely an assessment mechanisms, but they are a test of meritocracy, administrative integrity. నెక్స్ట్ కాకపోతే GS2 ఏంటి? పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్. సో ఈ పాలిటీలో అడగచ్చు, ఇది గవర్నెన్స్లో అడగచ్చు, సోషల్ జస్టిస్లో కూడా అడగచ్చు. సోషల్ జస్టిస్, యువర్ జస్టిస్ క్రియేటింగ్ టు హూమ్? స్టూడెంట్స్, రైట్. సో ఈ బిల్ ఏం మాట్లాడి చదివారు ఇదొరనా? బట్ కొంచెం ప్రొవిజన్స్ అయితే చూద్దాము. సో యూనియన్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ టు స్ట్రెంగ్థెన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్. సో బిల్గా చేశారు ఇది. ఇట్స్ ప్రపోజ్డ్. ఏం చేస్తుందంటే పేపర్ లీక్స్, ఆర్గనైజ్డ్ చీటింగ్ నెట్వర్క్స్, ఇంపర్సనేషన్, మ్యానిపులేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్, ఇవన్నీ ప్రతి బిల్లో ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది అనమాట. సో చూడండి, వై ఎగ్జామినేషన్ ఈజ్ ఎ సీరియస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గవర్నెన్స్ ఇష్యూ అంటే మనం బిల్ దగ్గర తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఎందుకంట ఇట్ అటాక్స్ వాట్ ఈస్ మెరిటోక్రసీ. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎగ్జామ్ పోయినా ఉన్నా సరే వాళ్ళు దేనిలోకి వెళ్ళిపోయి చేసేసుకోవచ్చు. బట్ యు ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ సమ్ గవర్నమెంట్ జాబ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ గవర్నమెంట్ జాబ్ మీద డిపెండెంట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? సో కొంచెం ఫెయిర్గా, ఈక్వల్గా జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ది జెన్జీ ఆల్ దోస్ థింగ్స్ మనం ఆడుకునే దానిలో ఎంతవరకు వ్యాలిడిటీ, మెరిటోక్రసీ ఉండాలా లేదా? ఎస్, రైట్. సో మెరిట్ బేస్లో జరగాలి. నెక్స్ట్ ఈస్ వాట్? యూత్ ట్రస్ట్ డెఫిసిట్. వెరీ 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 ఇంపార్టెంట్. రీజన్ ఏంటి? లాస్ట్ వీక్ ఒక టాపిక్ చెప్పుకున్నాం, దానికి కనెక్షన్ ఇది. డెమోగ్రఫిక్ డివిడెండ్ కదా ఇప్పుడు. సో ఇప్పుడున్న స్కోపే డెమోగ్రఫిక్ డివిడెండ్. సో ఎప్పుడు యూత్ బల్క్ అంతా ఉంది కదా, వీళ్ళకి ఇలాంటి ట్రస్ట్ అంతా పోతున్నప్పుడు దేశాన్ని నిలబెట్టాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తారు, గొడవల పట్టంలో ట్రస్ట్ పోయిద్ది కదా. ఎవరి మీద పోతుంది? గవర్నమెంట్ మీద. సో గవర్నమెంట్ మీద ట్రస్ట్ పోతే ఏమవుతుంది? ప్రతిదాన్ని వీళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా సరే దే విల్ అపోజిట్ క్వశ్చన్ చేస్తానే ఉంటారు. వీడికి చేయట్లే కైండ్ ఆఫ్ పెసిమిస్ట్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఆప్టిమిస్ట్ కాకుండా వర్డ్ పేరేంటి? పెసిమిజం. పెసిమిస్ట్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ GS3 ఆర్గనైజ్డ్ క్రైమ్. GS3 వాట్ ఈస్ ఆర్గనైజ్డ్ క్రైమ్? సో ఒక హెడ్ ఉంటాడు, ఇలా చేయాలి, ఏ పేపర్ టైంలో ఎక్కడ లీక్ చేయాలి, ఎవరు చేయాలి, ఎవ్రీథింగ్ వుడ్ బి దేర్, రైట్. సో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఎందుకు చేసి ఉండొచ్చు వీళ్ళు? అల్టిమేట్లీ ఇదే, టు గెటింగ్ ఎన్ బెనిఫిట్. సో ఈ 2 laws చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? జనరల్. వీటి నుంచి మనము క్రిటిసైజ్ ఎలా చేయాలి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ జనరల్ అన్ఫెయిర్ మీన్స్ ఆఫెన్స్ ఎంతంట? 3 to 5 years, ఫైన్ అప్ టు 10 lakhs. ఇంతకు ముందు ఇప్పుడు ఏంటంటే ప్రపోజ్డ్ ఫైన్ అప్ టు 50 lakhs. సో దీన్ని క్రిటిసైజ్ చేయండి ఈ స్టేట్మెంట్ని. మీరు ఇంక్రీజింగ్ ద ఫైన్, మీరు ఇంక్రీజింగ్ ద డ్యూరేషన్ will fulfill the gap of cheating? No, right. సో అదే ఇష్యూ. అంటే ఉన్న పాయింట్ని మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక 4 ఫ్యాక్ట్స్ చదివారంటే దాన్ని క్రిటిసైజ్ చేయండి. అదే మీకు ఇష్యూ జనరేట్ అవుతుంది. కొత్తగా మీరు ఇష్యూస్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఏంటి? ఫైన్ అప్ టు 1 crore, 4 year డిబార్మెంట్. ఇక్కడ ఏంటంటే ఫైన్ అప్ టు 5 crore, 8 year డిబార్మెంట్. అగైన్ క్వశ్చన్ చేయండి దీన్ని. సో ఫైన్ ఒక్కటి ఎంత అని చెప్పాడు? డిబార్మెంట్ 4 year డిబార్ చేస్తే సరిపోతుందా? అంటే ఏంటి? వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ పర్సన్, వీళ్ళకి కూడా ఎంత వేశారు? సో అల్టిమేట్గా వీళ్ళు ఏం చేశారు చూడండి, దే జస్ట్ ఇంక్రీస్డ్ వాట్? పనిష్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 things. వన్ ఈస్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యూరేషన్. అంటే మెయిన్ ఆర్టికల్ దీని మీద నడుస్తుంటుంది అనమాట. యాక్చువల్లీ ఆర్టికల్ అంతా ఏంటి అంటే
కేవలం మనీ పెంచి లైక్ అమౌంట్ పెంచినంత మాత్రాన ఏంటి డ్యూరేషన్ పెంచినంత మాత్రాన ఏమవుతుంది మన యాంటీ చీటింగ్ అనేది ఆపగలమా, ఈ పేపర్ లీక్స్ అని ఆపగలమా? సమ్ నీడ్ ఆఫ్ ద అవర్ షుడ్ బి దేర్. ఏం చేయాలి దానికో సబ్సిక్వెంట్గా రీసెంట్ నెక్స్ట్ ఆర్టికల్ అదే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ దీని కనెక్షన్ ఆర్టికలే మన గవర్నమెంట్ ఏం చేశారో ఉంటుంది. విల్ టాక్ అబౌట్ దట్ వన్. సో ఇట్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఏమేం చేసిందంటే ఈ పాయింట్స్ కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కువ పాయింట్స్ కూడా తీసుకోలేదు. దీనిలో 4-5 గుర్తుపెట్టుకొని సరిపోయిద్దండి. ఫస్ట్ ఏంటంట 2 month ఇన్వెస్టిగేషన్ డెడ్ లైన్. అగైన్ క్రిటిసైజ్ చేయండి దీన్ని, క్రిటిసైజ్ ఇట్. 2 months సరిపోయిద్దా? ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. 2 cases వుడ్ బి దేర్. ఇన్ టైమ్స్ ఎక్కువ అవ్వచ్చు, ఇన్ టైమ్స్ తక్కువ అవ్వచ్చు. సెకండ్ వన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కాంప్లెక్స్ ఆర్ క్రాస్ బార్డర్ కేసెస్. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది హెడ్ ఎవరు చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నారు మెన్షన్ చేశారా? లేదు. అగైన్ ఇష్యూ, అగైన్ అండ్ ఇష్యూ. నెక్స్ట్ వన్ స్పెషల్ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీలో చేయమన్నాడు. కానీ ఇక్కడ చేయమన్నాడు, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయమని చెప్పాడా? మెయిన్ ఎక్కడ జరుగుతుంది ఇది? డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కదా. ఓవరాల్గా స్టేట్ ఉన్నా సరే ఒక అథారిటీ పెట్టిన సరిపోదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పెనిట్రేట్ అవ్వాలి కదా. సో ఇష్యూ ఏంటి? డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా లేదు. నెక్స్ట్ ఈజ్ వాట్ డే టు డే ట్రయల్స్ నామినల్లీ కంప్లీటెడ్ విత్ ఇన్ ద 3 months ఆఫ్ ద ఛార్జ్ షీట్. సో ఛార్జ్ దీనివల్ల ఉపయోగం లేదు కదా. నెక్స్ట్ ఈజ్ వాట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ఎందుకంటే ఈ డీల్ చేయడానికి అనమాట, ఫాస్ట్గా డీల్ చేయడానికి. నెక్స్ట్ వన్ అపీల్స్ టు 2 judge హైకోర్ట్ బెంచ్. అప్పటికే ఆల్రెడీ పెండెన్సీలో ఉన్నాయి కేసెస్, పెండెన్సీలో ఉన్నాయి కేసెస్. ఇలాంటి కేసు వస్తే మళ్ళీ టైం పడుతుందా అగైన్? సో నెక్స్ట్ వన్ ఏ నార్మల్ 30 day అపీల్స్ అనేది అవసరం లేదు, బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పెండింగ్ కేసెస్ టు ద న్యూ స్పెషల్ కోర్ట్స్. వీటికి ఏమైనా డెడ్ లైన్ ఇచ్చారా? ఇక్కడ ఇచ్చాడుగా 2 months అని ఇచ్చాడు కదా ఓవరాల్గా జరగడానికి. బట్ దే హ్యావ్ ఎక్స్టెన్షన్ సమ్ లిమిట్. అపీల్ అథారిటీ ఇచ్చారు. నార్మల్ జనరల్గా ఎప్పుడైనా సరే ఒక బాడీ ఉంటుంది, వీడి దగ్గర నీకు న్యాయం జరగకపోతే నెక్స్ట్ బాడీకి వెళ్తుంది, దాని తర్వాత నెక్స్ట్ బాడీకి వెళ్తుంది అనమాట. అపీల్ మెకానిజం వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా 2 months లో కంప్లీట్ చేయమన్నాడు. ఎస్. That's what I'm saying. That is the main issue here. They are planning something. That is the issue you can raise there. I'm also going to tell the same thing. If there is a 3 judge bench, there should be some call of 2:1 ratio would be there, right? So if it is 1:1, one take bias, one who will judge it again? So again that case will go into next step, right? Again appeal mechanism will generate, right? That is the one of the issue. So if these are the issues, then what are your suggestions then? ఈ చెప్పినే మీకు రివర్స్ చేసి చెప్పండి. సో ఈ 2 months అనేది ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ ఇంక్రీజ్ చేయకుండా కేస్ టు కేస్ బేసిస్, వర్డ్ గుర్తుపెట్టుకోండి, కేస్ టు కేస్ బేసిస్. బ్రాడ్ అవుట్లైన్ పెట్టుకొని ఎప్పుడు చేయాలి మీరు? కేస్ టు కేస్ బేసిస్. సో తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ ద కాంప్లెక్స్. దీనికి ఏం చేయాలి నువ్వు? స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసిన వాటికి ఆర్గనైజేషన్ అంటే హైరార్కీ ఇవ్వాలి బయటికి. దట్ ఈస్ యువర్ వే ఫార్వర్డ్. నెక్స్ట్ వన్ ఇంకో 2 చెప్పండి సరిపోద్ది అంతే. సో యూ కెన్ టాక్ అబౌట్ దిస్, రైట్? అపీల్స్ టు 2 judge bench. హౌ కెన్ 2 judge bench will క్వశ్చన్ ఇట్ ఆర్ గివెన్ అ జడ్జ్మెంట్ ఫర్ ఇట్? సో ఎప్పుడైనా ఏమైనా సరే నా పాయింట్ ఏంటంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది యాక్ట్ చదివితే 5 to 6 ప్రొవిజన్స్ గట్టిగా చదవండి. ఆ 5 to 6ని క్వశ్చన్ చేయండి, అవే ఇష్యూస్ వస్తాయి. క్వశ్చన్ చేస్తే ఇష్యూస్ వస్తాయి. వాటికి మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నామో అవి సజెషన్స్. దిస్ ప్యాటర్న్ విల్ అప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్. మీరు ఏ యాక్ట్ అయినా పట్టుకోండి, ఇదే ప్యాటర్న్ అప్లై అవుతుంది. అందుకే ఏంటంటే 7 minutesలో పెట్టే 11 minutes ఆన్సర్ రాస్తామంటే ఈ స్ట్రక్చర్ మైండ్లోకి వచ్చేస్తుంది. ఎక్కువ చదవం కదా, మెయిన్ చదివేది ఏంటి మేము? లైక్ మీరు చదువుతున్నా సరే ప్రొవిజన్సే, జస్ట్ ఒక 4 to 5 ప్రొవిజన్స్ ర్యాండమ్గా గుర్తుపెట్టుకుంటాం. ఆ ఆన్సర్ని బెటర్ చేయడానికి ఏం చేస్తాం? 2-3 కేస్ స్టడీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అంతే. మిగిలిందంతా ఏంటంటే బొమ్మలు గిమ్మలు విల్ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్ థింగ్స్ ఆన్ ఏ పేపర్. సో ఎక్కువ మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా యాక్ట్ వస్తే మటుకి జస్ట్ 4 to ఇప్పుడు FCRA అమెండ్మెంట్స్ బిల్ వచ్చిందా? అది ఇంకా యాక్ట్గా అవ్వలేదు కాబట్టి FCRA బిల్ అమెండ్మెంట్ వచ్చి చదువుకున్నప్పుడు కూడా మీరు 4 to 5 ప్రొవిజన్స్ చదవండి. వాటిని ఏం చేయొచ్చు? అగైన్ క్రిటిసైజ్ చేయండి, అవే ఇష్యూస్గా మారుతాయి. వాటికి మీరేం సజెషన్స్ ఇస్తున్నారు అంటే ఒక ఫ్లో ఉంటుంది మీకు ఆన్సర్లో, ర్యాండమ్గా చేయకుండా.
ఇది ఎవ్రీ టాపర్ విల్ యూజ్ ఇట్. దే డోంట్ హెల్ప్ ద అంతే కానీ అందరు ఇదే వాడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి గుర్తుకొని చేయడం అనేది ఇంపాసిబుల్ అట్ ద ఎగ్జామ్స్కి. చెప్పమ్మా. ఎస్. So maximum limit. And then again they said normal 30-day appeal period. It depends on the personalities. For example, if you see here, there is a service provider, there is a management, there is an something. So it depends on that they will arrange this one. They don't have a clear layout. That's what I'm saying here. They don't have a clear layout of what they are talking about it. Exactly, every bill has an issue. 100%. Pick that issues and question them. You will get a good way forward. This is the strategy. I question in another class for E20, and I was told if you are questioning, you will not be able to clear. Questioning is accepted. So my point here is, my point here is questioning is accepted, but question should be some it should be some valid. My point here is I'm talking about when the questions coming from your side, those questions should be valid based on this guy who is standing here. It's up to, right? We had E20. Last week we discussed E20. So we were discussing with another sir, and I said that this E20 where they're trying to implement it for everybody. So it is not compatible with all kinds of vehicles. So we can have separate. Instead of having power petrol, you can have the normal petrol which used to have before and E20. So now we are making E20 blended mandatory. Like we are using E10 like since times. We are using E10 we are using already. Blended things are there, but government didn't say to us. So E20 we are using now. E20 they made it mandatory. Now they have made vehicles that are compatible with E20. Further they will increase this. They want to increase it to E100. Fully E100 it cannot be possible. E8 flex fuel. E85. Even if you want to do that, today's vehicles which are E20 compatible are not going to be tomorrow's E85 compatible. 100%. So whoever is buying a vehicle today, how will he use the vehicle after a few years when we achieve that E85? So that is a challenge, no sir? There is a challenge, but here what I've told you already, government is showcasing to say something, because government didn't have a pure reserves of the petrol, crude oil, because of the international crisis. They want to diversify that. They used already, I have told you last time also, they have projecting that vision. We are going to just giving justice to the sugarcane farmers. They are projecting like that. Last time also I have told you, government duty is the main only one thing. What is that one? To put some powder coating and tell to the people, if that doesn't happens, people will do civil rebellion will happen, coups will happen. So that is the reason why government is not only balancing a single person, it is balancing so-called 1.5 billion of our people, right, aroundly. So that should be taken care of. So don't go that too much extremity. Be in a neutral. My what I'm going to say, madhyam marga ante adi kaadu, middle path. You don't think that madhyam is that. Be careful. నేను చెప్పాను చెప్పి బయట చెప్పారు. మరి మధ్యమ మార్గ ఇస్ మిడిల్ పాత్, నాట్ దట్ పాత్, రైట్? సో బిల్ కీ అడ్రస్ మేజర్ ఇష్యూస్ ఏంటంట, మేజర్ వీక్నెస్ ఏంటి? సివియారిటీస్ నాట్ ద సేమ్ యాజ్ డిటరెన్స్. ఇందాక మనం చెప్పిన పాయింట్సే, జస్ట్ కొంచెం వర్డ్ ఫార్మాట్లో పెట్టి అట్లీస్ట్ మీరు ఇవి గుర్తుపెట్టుకున్నా చాలు. యూ కెన్ రైట్. డెడ్ లైన్ మేబీ ఆస్పిరేషనల్. మనం మాట్లాడుకున్న పాయింట్సేగా, ఇందాక మనం క్రిటిసైజ్ చేసిన పాయింట్సేగా ఇవన్నీ. A 3-month trail, conflict with a fair trail. ఇందాక మనం మాట్లాడుకుంది. నెక్స్ట్ వన్. సో రిమెంబర్ దిస్ కేస్, దిస్ adds weightage to you. What is the case name? P. Ramachandra versus State of Karnataka. The Supreme Court has previously cautioned against the rigid outer limits of the criminal trials because complexity differs from case to case. ఇందాక చెప్పాక కేస్ టు కేస్ బేసిస్తో చేయాలి. సో దానికి యూ కెన్ యూజ్ దిస్ కేస్. ఈ ఒక్క కేసు మీకు రాయడం హాఫ్ మార్క్ గ్యారంటీ. ఆ ఒకటే చేంజ్ చేస్తాను అనమాట మిగిలిన ఆన్సర్కి, మీ ఆన్సర్కి. సో నెక్స్ట్ వన్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ డస్ నాట్ ఆటోమేటికలీ మీన్ అడిషనల్ కెపాసిటీ. సేమ్ థింగ్సే, కాకపోతే వర్డ్ చేంజ్ అవుతుంటాయి అంతే.
సో కాంప్రహెన్సివ్ సిస్టమ్ వుడ్ రిక్వైర్ అల్టిమేట్లీ ఏంటంటే చదవండి ఒకసారి ఫాస్ట్గా. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అండ్ స్ట్రిక్టర్ యాక్సెస్ లాగింగ్ అంటే ఏంది? డిజిటల్ రైట్. ఫస్ట్ పాయింట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఇందాక చేసామన్నా. ఇక్కడ జస్ట్ మీకు మెన్షన్ చేశాను అంతే. ఇందాక నేను ఏవైతే ఇష్యూస్ చెప్పానో వాటిని క్రిటిసైజ్ చేశానో వాటికి వే ఫార్వర్డ్ చెప్పానో అవి ఇలానే రాశాను అంతే. ఇలా రాస్తే మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే పీపుల్ ఆలోచించుకుంటా ఉంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఎందుకంటే కొత్త క్వశ్చన్ ఫ్రేమ్ అయినప్పుడు ఎలా డీల్ చేయాలో అర్థం కాదు. సో ఇలాంటి క్వశ్చన్ యాక్ట్స్ వచ్చినా సరే మీరు ఒకవేళ యాక్ట్ చదువుకున్న 4 to 5 పాయింట్స్ గట్టిగా చదవండి, బాగా గుర్తుండిపోవాలి. దట్ ఈస్ అ వన్ ఫండా యూనిట్ టు ప్రాక్టీస్ ఇట్. సో లాస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ సెక్యూరిటీ అథారిటీ ఇలాంటిది ఒక ఇన్నోవేటివ్ పాయింట్ యూనిట్ గివెన్ ఆన్సర్ రైట్. ఏం చేయాలంట? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ సెక్యూరిటీ అథారిటీ. ఎగ్జామినేషన్ ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి. జనరల్గా ఇప్పుడు ఏంటంటే వీ యూస్ హూమ్ కొన్ని సెంటర్స్లో పోలీస్తో పాటు ఇంకొకరితో వాడతాం మనం. సిఏపిఎఫ్ సిఏఎస్ఎఫ్ సిఏపిఎఫ్. సో జనరల్లీ కొన్ని ఎగ్జామ్స్కి వీ యూజెస్ వాట్ సిఏపిఎఫ్. అలా కాకుండా ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ మనం పెట్టుకొని పర్టికులర్గా చేయగలిగితే, సో అలా ఎవరు చేశారు? ఇండియా కెన్ కన్సిడర్ ఇన్స్టిట్యూషన్ సిమిలర్ టు వేర్ యూకే ఆఫ్ క్యూఆల్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అసలు చదవండి ఇది. విచ్ రెగ్యులేట్స్ ద ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ ఇండిపెండెంట్లీ. సో ఎన్టీఏ ఉంది మన దగ్గర. వాట్ ఈస్ ఎన్టీఏ? జస్ట్ పేరుకే ఉంది రైట్. ఇట్ ఈస్ నాట్ అగైన్ స్టాట్యూటరీలీ గ్యారంటీడ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇష్యూ కెన్ టాక్ హియర్. ఫైన్. సో ఇవి ఎగ్జాంపుల్స్ తర్వాత ఒకసారి చూసుకోండి.